హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్. నేను మీ మధుబాబు పడిగల. ఈరోజు మీ ముందుకు సన్డైరెక్ట్ డిటిహెచ్ వారి కొత్త 4K బాక్స్ డాల్బీ సిస్టమ్ కలిగి ఉన్న సన్డైరెక్ట్ మ్యాక్స్ 4K. ఈ బాక్స్ మీకు 3600కు అందుబాటులో ఉంటుందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 4K బాక్స్, దీనికి వైఫై ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వాడే టీవీ స్మార్ట్ కాకపోతే ఈ సన్డైరెక్ట్ మ్యాక్స్ 4K బాక్స్ యూజ్ చేయడం వల్ల మీ టీవీ స్మార్ట్ చేసుకోవచ్చు. ఇది కన్వెన్షన్ ఆఫర్ కింద, అంటే ఒక నెట్వర్క్ వాడుతూ ఉండి దాని నుంచి సన్డైరెక్ట్లోకి వచ్చే కస్టమర్లకి 3600 రూపాయలకే తెలుగు హెచ్డి ప్యాకేజ్తో అవైలబిలిటీ ఉంటుంది. ఈ ప్యాకేజ్లో మీకు అన్ని తెలుగు ఛానల్తో పాటు 8 హెచ్డి ఛానళ్ళు తెలుగులో అవైలబిలిటీ ఉంటాయి. వాటితో పాటు ఒక 5 స్పోర్ట్స్ ఛానళ్ళు, 5 కిడ్స్ ఛానళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి ఈ ప్యాకేజీలో. ఈ 4K మ్యాక్స్ బాక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు రీఛార్జ్ అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేయకపోయినా రూటర్ లాగా వర్క్ అవుతుంది. ఇదేనండి ఆ బాక్సు. ఆ బాక్స్ను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి ఆఫ్టర్ 1 ఇయర్ రీఛార్జ్ తర్వాత మీరు నెట్ ఓన్లీ యూజ్ చేసుకోవాలనుకుంటే దీనికి బేసిక్ రీఛార్జ్ అమౌంట్ కూడా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు వైఫై కనెక్ట్ చేసుకొని రూటర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. మంచి క్వాలిటీలో కూడా ఉందండి ఇది బాక్సు. ఈ బాక్స్తో పాటు మీకు స్మార్ట్ రిమోటు, HDMI కేబుల్, అడాప్టర్ కూడా వస్తాయండి. ఒకవేళ న్యూ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకి అడిషనల్గా 900 రూపీస్ పడుతుందండి. అంటే 4500 అమౌంట్ పే చేసుకున్నారంటే డిష్, యాంటీనా, 10 మీటర్స్ కేబుల్, LNB, సెటప్ బాక్సు, రిమోటు, అడాప్టర్, HDMI కేబులు, టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్తో కలిపి మీకు అందుబాటులో ఉంటుందండి. ఈ రిమోట్ చూడండి, స్మార్ట్ రిమోట్ చాలా బాగుంటుంది. సెటప్ బాక్స్కి 1 ఇయర్ ఫుల్ వారంటీ ఉంటుందండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కంపెనీ వాళ్ళే ఫ్రీగా మార్చిస్తారు. ఇది మనం టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇది రిమోట్ పేరింగ్ అడుగుతుందండి. 99% రిమోట్లు వాటిలో సెల్స్ వేయగానే ఆటోమేటిక్గా అవే పేరింగ్ అవుతాయండి. ఒకవేళ కాకపోతే అది అలా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది చూడండి. హోమ్ బటను, బ్యాక్ బటను రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే పైన రెడ్ లైట్ వెలుగుతుందండి. అలాగ వెలిగిందంటే మీకు ఆ రిమోటు ఆ సెటప్ బాక్స్కి పేరింగ్ అయినట్టుగా అలా చూపిస్తుంది చూడండి. అవి 2 బటన్లు, హోమ్ బటను, బ్యాక్ బటను రెండు ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. మీకు ఒకసారి రిమోట్లో డైరెక్ట్గా కూడా చేసి చూపిస్తాను ఏ విధంగా పేరింగ్ చేసుకోవాలి అనే దాని గురించి. ఈ విధంగా ఫస్ట్ రిమోట్ తీసుకున్న తర్వాత రిమోట్లో సెంటర్లో రౌండ్ బటన్కి కింద హోమ్ ఆప్షను, దాని పక్కనే బ్యాక్ ఆప్షను రెండు ఉంటాయండి. అవి రెండు ఒకేసారి అలా బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే పైన లైట్ బ్లింక్ అవుతుంది. పేరింగ్ అయిన తర్వాత టీవీలో స్క్రీన్ మీద వెల్కమ్ అని వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ చూపిస్తుందండి. అక్కడ ఇంగ్లీష్ అని ఉంటుంది. మీరు జస్ట్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని పడి తర్వాత టీవీలో స్క్రీన్ మీద స్కిట్ కంటిన్యూ, ఫస్ట్ కంటిన్యూ అని పడుతుంది, తర్వాత స్కిప్ట్ అనే ఆప్షన్ పడుతుంది. స్కిప్ట్ మీదకి వచ్చి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు సమీపంలో ఉండే ఏ అయితే వైఫైలు అందుబాటులో ఉంటాయో అవన్నీ మీకు లిస్ట్ చూపిస్తాయి. వాటిలో మీ వైఫై కూడా ఆన్లో ఉన్నట్లయితే ఇది కంటిన్యూ అనే ఆప్షన్ ప్రెస్ చేయొద్దండి. మనం వైఫై గురించే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం కాబట్టి స్కిప్ బటన్ ప్రెస్ చేసామంటే మీకు వైఫై నెట్వర్క్స్ ఏవైతే మీ సమీపంలో మీ ఏరియాలో అందుబాటులో ఉంటాయో, ఆన్లో ఉంటాయో అవన్నీ చూపిస్తాయండి. మీ వైఫై ఏదైతే ఆన్లో ఉందో దానికి ఏం కోడ్ పెట్టుకున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెర్చ్ చేసుకొని అందుబాటులో ఉండేటన్నీ చూపిస్తాయి. సమీపంలో ఉండే వాళ్ళు ఎవరైనా మీకు అదేదైనా పాస్వర్డ్ తెలిసింటే వాళ్ళని అడిగి తీసుకొని ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ దానికి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. అది కీబోర్డ్లో మీరు పెట్టుకున్న పాస్వర్డ్ను కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. తర్వాత మీరు దీన్ని వైఫై లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.